केबे आवश्यक पड़े నడవలేనప్పుడు जेतेबेले चाली पारंती नाही చూడలేనప్పుడు जेतेबेले देखी पारंती नाही లేవలేనప్పుడు जेतेबेले उठी पारंती नाही అవసరమైనప్పుడు आवश्यकता थिबा समय అవసరమైన వ్యక్తికి आवश्यकता थिबा व्यक्ति को అందించగలిగేది देई पारुथिबा विषय యేసు ప్రేమ क्रिस्टंकर प्रेम ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया చదివించినప్పుడు డాడీ ఐ లవ్ యు ओ पाठ पढे सर ओ बापा బట్టలు పెట్టేటప్పుడు డాడీ ఐ లవ్ యు ओ वस्त्र किनवा सर ओ डैडी तुम्हें పెళ్లి చేసేటప్పుడు లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ ओ यो विवाह करवा सर ओ बापा तुमको भल पाए ఓ లవ్ యు డాడీ ओ तुम बहुत भल पाए मो तुमको డాడీ హస్ ఎ కరాల్సి స్ట్రోక్ डैडी पैरालिसिस आसी गला డాడీకి కుడి చేయి కాలు పని చేయట్లేదు वर्तमान बापा डहाण हाथ गोड़ काम दो नाही కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ओ पो बेंगलुरु सॉफ्टवेयर इंजीनियर ఏమని పెట్టారా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ओ पियो भाई भौणी माने पो बेंगलुरु सॉफ्टवेयर इंजीनियर బెంగళూరు నుంచి ఫోన్ చేసి बेंगलुरु फोन करिकी డాడీ ఐ లవ్ యు ओ डैडी आई लव यू బట్ ఐ యామ్ సారీ నేను రాలేను किंतु मते क्षमा करो मासी पारिबी नाही డాడీ ఐ లవ్ యు डैडी तुमको मो प्रेम करे బట్ ఐ యామ్ సారీ किंतु क्षमा करो ఇక్కడ రాకపోయి ఇక్కడ మానేస్తే జీతం పోయేటట్టుంది జీతం తగ్గిపోయి जदि चाकरी छाड़ी दे ताले मोर चाहे मोर सैलरी ఆయన తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమించాలి మనం तथापि माँ बापा को केबे प्रेम करिवार अछि తల్లిదండ్రులు ఎప్పుడైతే లేవలేని స్థితిలో ఉన్నారో जेतेबेले माँ बापा उठिबा स्थिति रे न అప్పుడు थाके ప్రేమించేవాడే కొడుకు जेतेबेले प्रेम करिबा को जे प्रेम कर सेही पोटे అప్పుడు ప్రేమించేదే కూతురు जेतेबेले प्रेम करिबा को आवश्यक झियो मानको ఆ రోజు ఉద్యోగమైనా सेही दिन चाकरी आइते వ్యాపారమైనా बिजनेस सही पारे ఏదైనా కావచ్చు जहाँ भी ही पारे అమ్మ నాన్న తర్వాతే माँ बापा पर ही सब किछि ఈ సత్యాన్ని నేర్పింది యేసు ప్రేమ ए सत्य को ख्रिस्ट कर प्रेम मांगो దేవునికి స్తోత్రం హల్లెలూయా हालेलुया చెప్పనందుకు హల్లెలూయా हालेलुया ఈ మధ్యాహ్న సమయంలో అవసరమైనప్పుడు ए मध्याह्न काल समय आवश्यकता थिबा समय रे చెప్పనందుకు ఎప్పుడు एतेबेले कोन तो समझते సెకండ్ ఇవ్వండి ఒకసారి మీ పక్క వాళ్ళకి तो मिलान दो पड़ोसी को ఐ లవ్ యు आई लव यू ఇప్పుడు అక్కర్లేదు చెప్పండి వాళ్ళతో बहुत वर्तमान ప్రేమ అనేది ఐ లవ్ యు आई लव यू నో థాంక్స్ ओ थैंक्स ఇప్పుడు అక్కర్లేదు वर्तमान दरकार नहीं చెప్పండి వాళ్ళతో बहुत वर्तमान दरकार नहीं నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ఇబ్బందుల్లో असुविधार थिबा समय रे నేను కష్టంలో ఉన్నప్పుడు कष्ट थिबा समय रे నేను మనసు మీద ఉన్నప్పుడు कष्ट थिबा समय रे నాతో చెప్పగలవా मो सहित कहि पारिबो कि ఐ లవ్ యు आई लव यू దట్ ఇస్ ఎ రియల్ లవ్ ताहा प्रकृत लव प्रेम अटे దట్ ఇస్ ఎ క్రిస్టియన్ లవ్ आज ख्रिस्ट प्रेम దట్ ఇస్ ఎ క్రైస్ట్ లవ్ आज ख्रिस्ट प्रेम ఆ ప్రేమ స్వరూప सही ख्रिस्ट स्वरूप మన యందు ఏర్పడు వరకు आम समस्त स्थापना बा पर्यंत ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా Praise the Lord, hallelujah. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ और फ्रेंड नीड ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ మీన్స్ బాగా పని పరిచయం ఒకవేళ ఒక నీ స్నేహితుడు అవసరతలో ఉన్నప్పుడు నీవు సేవ చేయాలి ତୁମର ସାଙ୍ଗ ଯଦି ଆବଶ୍ୟକତା ଅଛି ତେବେ ତୁମେ ସେବା କରିବାକୁ ପଡିବ మాస్టర్ గారు ఒక భాష అయితే చెప్పేవాడు నేను మధ్యలో రెండో భాష కూడా మాట్లాడతాను ఇంగ్లీష్ అంటే పాపం నా వల్ల కన్ఫ్యూజ్ అవుతాడు ఆయన మీ తరపునే వారు నేను ఆయన సారీ చెప్తాను నాయనా దేవుని బిడ్డలారా అవసరం ఉన్నప్పుడే స్నేహితుడు కాదు ଆବଶ୍ୟକତା ଥିବା ସମୟରେ ମାତ୍ର ସାଙ୍ଗ ନୁହେଁ అవసరతలో ఆదుకునేవాడే స్నేహితుడు ଆବଶ୍ୟକତାରେ ଯେ ସହଯୋଗ ଦିଏ ସେହି ପ୍ରକୃତ దేవునికి ସାଙ୍ଗ స్తోత్రం హల్లెలూయా ହାଲେଲୁୟା ఈ మధ్యాహ్న కాల సమయంలో ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ అవసరతలో ఉన్న వ్యక్తికి ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତିକୁ అవసరమైనప్పుడు ଆବଶ୍ୟକତା అవసరమైనంతగా ଆବଶ୍ୟକ ଥିବା ଅନୁଯାୟୀ అందించగలిగేదే ଦେଇପାରୁଥିବା ହିଁ యేసు క్రీస్తు ప్రేమ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରେମ ప్రైజ్ గాడ్ Praise God, hallelujah. చెప్పండి హల్లెలూయా Hallelujah. నేను ఇంకో కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాను నేను ଆଉ କିଛି ଆଗକୁ ଯିବା ପାଇଁ ଚାହୁଁଅଛି అవసరమైన వ్యక్తి ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତି శత్రువు అయితే ଯଦି ଶତ୍ରୁ ହେଇଥିବ అవసరమైన వ్యక్తి ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତି మిమ్మల్ని బాగా తిడతా ఉంటే
ଯଦି ତୁମକୁ ଭଲରେ ଗାଳି ଯଦି ଦଉଥିବ, అవసరమైన వ్యక్తి ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତି మీ అత్తమ్మ అయితే, ଯଦି ତୁମ ଶାଶୁ ହେଇଥିବ, కోడళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ବୋହୂମାନେ ସମସ୍ତେ ଧନ୍ୟବାଦ କହନ୍ତୁ, చేయి పైకి ఎత్తండి. కోడళ్ళు కోడళ్ళు అయితే ବୋହୂମାନେ మొదలు. ସମସ୍ତେ ହାତ ଉଠାନ୍ତୁ, కోడలు ବୋହୂମାନେ కోడళ్ళందరూ ବୋହୂମାନେ ହାତ ଦା, କାଇଁ చెయ్యొద్దండి. ବୋହୂମାନେ କେବ కోడళ్ళందరూ చెయ్యొద్దండి. ଶାଶୁ ହେଇଗଲୁ କାଇଁ? ఆల్ కోడల్స్ అసోసియేషన్ ఆఫ్ ఒరిస్సా. చెప్పండి, కోడళ్ళందరూ ఎత్తనా? ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరికి మీ ప్రేమ అందించాలి? ବର୍ତ୍ତମାନ ତୁମର ପ୍ରେମ କାହାକୁ ଦେବାକୁ ପଡିବ? అమ్మో ఈ అమ్మాయి చెప్పుకుంటాడు మా అత్తగారు. ଶାଶୁ ମାନଙ୍କୁ ପ୍ରେମ ଦେବା, కానీ సహజంగా కూతురు ఎవరిని ప్రేమిస్తారు? କିନ୍ତୁ ଝିଅ ମାନେ ସହଜରେ କାହାକୁ ପ୍ରେମ କରନ୍ତି? మమ్మీ ମମ୍ମି, ఏంటి మమ్మీ వచ్చేస్తున్నా? ଓ ମମ୍ମି ମୁଁ ଆସୁଅଛି। వద్దులే మమ్మీ, ఆయనకు వంట చేసి పెడతాడు. ଓ ନାରେ ବା ତୋ ସ୍ୱାମୀକୁ କିଏ ରାନ୍ଧିକି ଦେବ? చేసిన వంట బాటలు తింటాడు. అమ్మ ହଁ వచ్చేస్తున్నా. ସେ ହୋଟେଲରେ ଖାଇବ, ମୁଁ ଆସି ଯାଉଛି। కోడళ్ళు, ବୋହୂମାନେ, మీ ప్రేమ ତୁମର ପ୍ରେମ మీ అమ్మకు అవసరం లేదు, ତୁମ ମା ପାଇଁ ଆବଶ୍ୟକତା ନାହିଁ, మీ అత్తమ్మకు అవసరం. ତୁମ ଶାଶୁ ପାଇଁ ଆବଶ୍ୟକତା ଅଛି। అమ్మను ప్రేమించే పిల్ల ମାକୁ ପ୍ରେମ କରୁଥିବା ଝିଅ లోకంలో ఎక్కడ దొరుకుతారు? ଜଗତର ସବୁ ଜାଗାରେ ପାଇପାରିବା, అత్తను ప్రేమించే కోడళ్ళు କିନ୍ତୁ ଶାଶୁକୁ ପ୍ରେମ କରିବାର ବହ చర్చిలో దొరుకుతారు. ମଣ୍ଡଳୀରେ ମିଳିଥାନ୍ତି। ହାଲେଲୁୟା, అందరూ చెప్పండి, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। అమ్మను అమ్మ అని పిలిచేవాళ్ళు ମାକୁ ମା କହିକି ଡାକିବା ପାଇଁ యేసులో ఎక్కడ దొరుకుతారు? ଦେଶର ସବୁ ଜାଗାରେ ମିଳିବେ, అత్తను అమ్మ అని పిలిచేవాళ్ళు କିନ୍ତୁ ଶାଶୁକୁ ମା କହିକି ଡାକିବା ପାଇଁ బైబిల్ పట్టుకున్న వాళ్ళు దొరుకుతారు. ବାଇବେଲ ଧରିଥିବା ଲୋକମାନେ ମାତ୍ର అదే ପାଇବା। యేసు ప్రేమ. ତାହା ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରେମ। కోడళ్ళందరూ చేయి చాపండి. ବୋହୂମାନେ ସମସ୍ତେ ହାତ ବଡ, నా ଏ చేయగలుగుతారు. ବୋହୂମାନେ ଖାଲି తమిళనాడు ଆଉ అనుకుంటా. ଜଲ୍ଦି ହେବ, ଜଲ୍ଦି ହେଇଯିବ, ଜଲ୍ଦି భాష ହେବ। పోయి నాకు రకరకాల భాషలు వస్తాయి. కోడళ్ళందరూ చెయ్యొద్దండి. అత్తలు ఉన్నవాళ్ళందరూ ସମସ୍ତେ ହାତ ଲମ୍ବ, యేసు నామములో. ଯୀଶୁଙ୍କ ନାମରେ। కొంతమంది కోడలు చేతులు వణుకుతున్నాయని କିଛି ବୋହୂମାନଙ୍କର ହାତ ଥରୁଛି ଖାଲି। చెప్పండి, అత్తమ్మా ଶାଶୁ ମା, చెప్పండి. ମୁଁ ଖାଲି ଦେଖ ଶାଶୁ ମା ଜୋରରେ କୁହ, କାରଣ ଆବାଜ ଶାଶୁ ମା ଡାକି ନାଇଁ ପାରବାର। ఇది మొదలుకొని ଆଜିଠାରୁ నా ప్రాణం ఉన్నంత వరకు ମୋର ଜୀବନ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ మా అమ్మని ఎలా ప్రేమించాను ମୋ ମାକୁ ଯେମିତି ପ୍ରେମ କଲି, నేను అంతకంటే ప్రేమిస్తానని. ତୁମକୁ ତାଠାରୁ ଅଧିକ ପ୍ରେମ କରିବି କହିକି తిట్టినా, ତୁମେ ଗାଳି ଦେଲେ ବି, కొట్టినా, ମାରିଲେ ବି, కేకలేసినా, ଚିଲ୍ଲେଇଲେ ବି, పోట్లాడినా, ଓ ତୁମେ ମତେ ଯାହା କହିଲେ ବି, నీ మీద నా ప్రేమ ତୁମ ଉପରେ ମୋର ପ୍ରେମ తగ్గదు. କେବେ କମିବ ନାହିଁ। ఎందుకంటే କାହିଁକି ନା అది నా ప్రేమ కాదు, ତାହା ମୋ ପ୍ରେମ ନୁହେଁ, యేసు క్రీస్తు స్వరూపం. ତାହା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ। Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. 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 ఏమంటున్నారా? తిట్టే వాళ్ళ గురించి మీరు బాధపడద్దు. మిమ్మల్ని ఎవరైనా తింటే బాధపడద్దు. ଆଉ ଯଦି ତୁମକୁ କେହି ଯଦି ଗାଳି ଦଉଛନ୍ତି, ଆପଣ ମାନେ ଦୁଃଖୀ ଦେବେ ନାହିଁ। మత్తయి సువార్త 5:11 ମାଥିଓ 5:11 బైబిల్ తీయకుండా చెప్పాలి నాతో. ବାଇବେଲ ନ ଖୋଲିକି ଆପଣ ମାନେ କହିବାକୁ ପଡିବ ମୋ నా ସହିତ। నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ଯେତେବେଳେ ତୁମେ ମାନେ ମୋ ବିରୋଧରେ ଲୋକମାନେ ବଚସା କରନ୍ତି, ସେହି ସମୟରେ ତୁମେ ନିରବ ରହିବା ଲୋକମାନେ ଧନ୍ୟ। సంతోషించి గంతులు వేయండి. ତୁମେ ମାନେ ସନ୍ତୋଷ ଆନନ୍ଦରେ ଉଲ୍ଲାସିତ ହୁଅ, పరలోకమందు మీ ఫలం అధికమగును. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ତୁମ ଫଳ ଅଧିକ ହେବ। ఇప్పుడు ఎవరైనా చదవండి అయితే తీసినోళ్ళు. ବର୍ତ୍ତମାନ ସମୟରେ ପଢନ୍ତୁ। ఎవరి నిమిత్తము? మరి ఇప్పుడు ఎవరి నిమిత్తము? କାହା ନିମନ୍ତେ? ମୋ ନିମନ୍ତେ। అంటే యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించినందుకు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ ଆମେ ମାନେ ପରିଧାନ କରିଥିବା ହେତୁ, యేసుక్రీస్తు ప్రేమను మీరు కలిగి ఉన్నందుకు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରେମ ଆପଣ ମାନେ ପାଇଥିବା ହେତୁ, నా నిమిత్తము జనులు అంటే ఎందుకు? మిగతా నాలుగు ఒక్క చదువుతున్నారు. ଇଆଡେ ଦେଖନ୍ତୁ, ପଢିବା ବ୍ୟକ୍ତି ପଢିବେ, ବାକି ସମସ୍ତେ ମୋର ଦେଖୁଥିବେ। నా నిమిత్తం అంటే ఏమనుకున్నాం చెప్పండి? ମୋ ନିମନ୍ତେ କହିଲେ କାହା କଣ ବୁଝିଲେ ଆପଣ ମାନେ?
క్రిష్టంక నిమంత నా స్వరూపము మీరు ధరించినందుకు ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ ତୁମ୍ଭେମାନେ ପରିଧାନ କରିଥିବା ସମୟରେ నా ప్రేమను మీరు కలిగి ఉన్నందుకు ମୋର ପ୍ରେମ ତୁମେମାନେ ପରିଧାନ କରିଥିବା ହେତୁ జనులు మిమ్మల్ని నిందించి ଯେତେବେଳେ ଲୋକମାନେ ତୁମମାନଙ୍କୁ ଘୃଣା କରିବେ మిమ్మల్ని హింసించి ତୁମମାନଙ୍କୁ ନିନ୍ଦା ଦେବେ మీ మీద అబద్ధముగా ତୁମ చట్టమాటగా ଉପରେ ଅନେକ ମିଥ୍ୟ ସାକ୍ଷ୍ୟ ନେଇକି ଆସିବେ పలుకున్నప్పుడు ମିଥ୍ୟ ସାକ୍ଷ୍ୟ କହିବା ସମୟରେ మీరు కూర్చొని ତମେ ବସିକି ଯେତେବେଳେ ରୋଦନ କରିଥାଅ ତମେ ବସିକି ଯେତେବେଳେ ରୋଦନ କରିଥାଅ అస్సలు ఏడవక్కర్లేదు ସେଇ ପ୍ରକାର ରୋଦନ କରିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ సంతోషించి ఆనందించండి ତମେ ଆନନ୍ଦରେ ସନ୍ତୋଷରେ ଉଲ୍ଲାସିତ ହୁଅ ఎంత తిరిగితే ଯେତେ ଗାଳି ଦେଲେ ఎంత కొడితే ଯେତେ మారిଲେ అంత బ్యాలెన్స్ ସେତେ ଅଧିକ ବ୍ୟାଲେନ୍ସ పరలోకంలో పెరుగుతుంది ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ବଢୁଅଛି అదే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపం ଅଛି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରେମ ସ୍ୱରୂପ హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା సెకండ్ ఇవ్వండి ପଡୋଶୀକୁ ହାତ ମିଳାନ୍ତୁ దయచేసి నన్ను తిట్టవా ଦୟାକରି ମତେ ଗାଳି ଦିଅ ନା తిట్టమ్మా ଠିକ ମତେ ଗାଳି ଦିଅ ప్లీజ్ తిట్టు ପ୍ଲିଜ ମତେ ଗାଳି ଦିଅ పోయి కొడతావా ନହେଲେ ମାରିବ କି కొట్టి ఇంకా సంతోషం ହଁ ମାରିଲେ ଆଉ ଟିକେ ଲାଷ୍ଟ ଦେବି నువ్వెంత తిడితే ତୁମେ ଯେତେ ଗାଳି ଦେଲେ అంత ప్రార్థన ଏତେ ଅଧିକ ଆଶୀର୍ବାଦ ଅଛି ମୋ ପାଇଁ నువ్వు బాగా తిట్టాలని నేను కోరు ତୁମେ ଅଧିକ ମତେ ଗାଳି ଦିଅ ମୁଁ ତାହା ଚାହୁଁଅଛି అందరూ చెప్పండి అత్తమ్మా କହନ୍ତୁ ଶାଶୁମା କୁହ ଶାଶୁମା నన్ను తిట్టే అత్తమ్మ దొరకడం నాకు ఎంత అదృష్టం ଓ ମତେ ଗାଳି ଦେବାର ଶାଶୁ ମିଳିଥିବାର ମୁଁ କେତେ ଭାଗ୍ୟବାନ నా రాత ఎంత బాగుందో ମୋର ଲେଖା କେତେ ଭଲ ଅଛି నేను ఎగిస్తే తిడతావు ମୁଁ ଉଠିଲେ ଗାଳି ଦେଇଥାଉ పడుకుంటే తిడతావు ମୁଁ ଶୋଇଲେ ଗାଳି ଦେଇଥାଉ కాసేపు మెలుకుంటే తిడతావు ଯଦି ମୁଁ ଚେତିତା ଗାଳି ଦିଅ పాలు పొంగితే తిడతావు ଯଦି ଗୁରସ ଯଦି ପଡିଯାଏ ଗାଳି ଦିଅ అన్నం మాడితే తిడతావు ଯଦି ଭାତ ଯଦି ଉଡିଯାଏ ମତେ ଗାଳି ଦିଅ మీ అబ్బాయితో కలిసి ఉంటే తిడతావు ଯଦି ତୁମ ପୁଅ ସହିତ ଯଦି ବସିଥାଏ ଗାଳି ଦିଅ విడిగా ఉంటే తిడతావు ଯଦି ଫ୍ରିରେ ରହିଲେ ବି ଗାଳି ଦିଅ కదిలితే తిట్టు మెదిలితే తిట్టు ଓ ମୁଁ ଯଦି ହଲେ ଟିକେ ଚାଲେ ମତେ ଗାଳି ଦିଅ ఇప్పుడు దాకా నువ్వు తిడుతుంటే ଏତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ଗାଳି ଦଉଥିଲେ ఏంటో అనుకున్నా କଣ ମୁଁ ଭାବିଥିଲି దేవుని చేతిలో వాడబడుతున్నావు ଓ ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ବ୍ୟବହାରିତ ଅଛ నువ్వు తిట్టి 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 ଓ ତୁମେ ଗାଳି ଦେଇ పరలోకంలో ఫలం పెంచుతున్నావు ଓ ତୁମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ମୋର ଫଳ ଅଧିକ అదృష్టవంతురాలు దేవుని ହାଲେଲୁୟା అందరూ చెప్పండి హల్లెలూయా ହାଲେଲୁୟା గట్టిగా చెప్పండి హల్లెలూయా ହାଲେଲୁୟା సహోదరులారా ଓ ଭାଇମାନେ మనం ఎవరిని ఇబ్బంది పెడితే ତୁମକୁ ଯଦି କେହି ସମସ୍ୟା ମଧ୍ୟ అక్కడే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ସେଇ ସ୍ଥାନରେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା ఎందుకంటే କାହିଁକି କହିଲେ అది మనగా తిట్టేది ସେମାନେ ଆମକୁ ଗାଳି మనం ଦଉନାହାନ୍ତି ఎవరి రూపాన్ని ధరించాము ଆମେ କାହାର ରୂପ ପରିଧାନ କରିଛୁ ఎవరి ప్రేమను మనం కలిగి ఉన్నాము ଆମେ କାହାର ప్రేమକୁ ନେଇକି ଅଛୁ అందరిని బట్టే తప్ప ତାହା ନିମନ୍ତେ ମାତ୍ର మనల్ని బట్టి కాదు ଆମ୍ଭ ପାଇଁ ମାତ୍ର ప్రైజ్ గాడ్ Praise God. అందరూ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన నాతో చెప్తున్నాడు ଜଣେ ବ୍ୟକ୍ତି ମୋ ସହିତ କହୁଛନ୍ତି దేవదాసుని ప్రేమిస్తాను ଦେବଦାସଙ୍କୁ ମୁଁ ପ୍ରେମ କରିବି పాస్టర్ దేవదాసుని ప్రేమించను ପାଷ୍ଟର ଦେବଦାସଙ୍କୁ ମୁଁ ପ୍ରେମ କରିବି ନାହିଁ నువ్వు ఎన్నన్నా చెప్పు వింటా ତୁମେ ଯାହା ବି କହ ମୁଁ ଶୁଣିବି దేవుడి గురించి చెప్తే విన్నావు କିନ୍ତୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ କହିଲେ ମୁଁ ଶୁଣିବି ନାହିଁ నువ్వు ఏ పాటలన్నా పాడు వింటా ଆଉ ତୁମେ ଯୋଉ କଥା କହିଲେ କହ ମୁଁ ଶୁଣିବି దేవుడి పాటలు పాడితే విన్ను କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଗୀତ ଗାଇଲେ ମୁଁ ଶୁଣିବି ନାହିଁ దేవుని బిడ్డలారా ପ୍ରିୟ ସନ୍ତାନ ମାନେ ఆయన అంతన కొద్దీ పాడుతానే ఉన్నా ସେ କହୁଥିବା ଯେତେ କହୁଥିଲେ ମୁଁ ସେତେ ଅଧିକ ఆయన ଗାଇ అంతన ଚାଲିଲି కొద్దీ ఆయన గురించి చెప్తానే ఉన్నా ସେ ଯେତେ ମନା କଲେ ମୁଁ କହି ଚାଲିଲି ఆయన అని 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 ସେ କହି ఆఖరులు అంటాడు ଶେଷରେ କହୁଅଛି నేను ఎన్నన్నా నాకు చెప్తానున్నావే ଓ ମୁଁ ନ ଶୁଣେ କହିଲ ତ ମୁଁ ଶୁଣି నీకేమి ନାହିଁ కొత్తగా ତଥାପି చలనం లేదే చలనం అంటే తిడుతున్నా కూడా నీకేమి ଆଉ ଯଦି ମୁଁ ଗାଳି ଦେଲେ ବି ତୁମକୁ କିଛି ଫରକ ପଡୁନାହିଁ అప్పుడు నేను చలనం చాలా ఉంది ତମ ଭିତରେ ବହୁତ କିଛି ଅଛି ସେତେବେଳକୁ తిట్టాడు నువ్వు కాదు ଗାଳି ଦଉଥିବା ବ୍ୟକ୍ତି ତୁମେ ନୁହେଁ తిట్టిస్తూ ఒక ఆయన ମତେ ଗାଳି ଦଉଛନ୍ତି ଜଣେ అది నా మేలు కొరకే తప్ప ତାହା ମୋର ଆଶୀର୍ବାଦ ନିମନ୍ତେ నా ମାତ୍ର కీడు కొరకు కాదు ମୋର ବିନାଶ ନିମନ୍ତେ ନୁହେଁ కారణం నేను యేసు క్రీస్తు ప్రేమను ధరించాను କାହିଁକି ନା ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରେମକୁ ପରିଧାନ କରିଅଛି హల్లెలూయా ହାଲେଲୁୟା చెప్పండి హల్లెలూయా ହାଲେଲୁୟା
ఇది యేసు క్రీస్తు ప్రేమ స్వరూపం. ଆମ ମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରେମ ସ୍ୱରୂପ ହେବାର ଅଛି। అత్తమ్మలు ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. అత్తమ్మలు ଶାଶୁ ମାନେ ଅଛନ୍ତି ଯଦି ହାତ ଉଠେଇକି ପ୍ରଭୁ ఇందాక కోడళ్ళు అయిపోయారు, ఇప్పుడు అత్తమ్మలు. ବୋହୂ ମାନେ ସରିଗଲେ ବର୍ତ୍ତମାନ ଶାଶୁ ମାନେ ଆସିଲେ। అత్తమ్మ నీకు వందనాలమ్మా. ଶାଶୁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ। అత్తమ్మలు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. ଶାଶୁ ମାନେ ବହୁତ ଖୁସିରେ ଅଛନ୍ତି, ହସୁଛନ୍ତି। అరే నన్ను కూడా పిలిచాడు పాస్టర్ గారు అత్తమ్మ. ଓ ତମ ମାନେ ଶାଶୁ ପାଷ୍ଟର ଆମକୁ ବି ଡାକିଦେଲେ। అత్తమ్మ ଓ ଶାଶୁ ମା, మీకు మీ అమ్మాయి అంటే ఇష్టమా, కోడలు అంటే ఇష్టమా? ତୁମେ ତୁମ ଝିଅକୁ ପସନ୍ଦ ପ୍ରେମ କର ନା ତମ ବୋହୂକୁ ପ୍ରେମ କର? କୁହ। అమ్మాయి ତୁମ ବୋହୂକୁ ପ୍ରେମ କର ନା ତମ ଝିଅକୁ ପ୍ରେମ କର? ఇంట్లో కోడలను రాసి రమ్మాను పెట్టి, కోడలను రాసి రమ్మాను పెట్టి అంటే ଘରେ ନିଜ ବୋହୂ ମାନଙ୍କୁ ଗାଳି ଦେଇ ବହୁତ ପ୍ରକାର ତାଙ୍କୁ ତାଡ଼ନା ଦେଇକି ఎక్కడో నువ్వు కూతురు నిల్లి ଓ କୋଉ ବହୁତ ଦୂରରେ ଥିବା ଝିଅକୁ ଓ ମୋ ଲିଲି, ଓ ମୋ ଲିଲି, ଓ ମୋ ଚିନି, అమ్మా ଓ ମୁଁ ତୋ ବିଷୟରେ ଭାବୁଛି। సున్నుండ్లు ଓ ତୋ ପାଇଁ ବଢିଆ ମିଠା ବନେଇଛି, కాళ్ళు ମତେ ମତେ ବରା ବନେଇଛି, పప్పులంటే నీకేనమ్మా. ଓ ସବୁ ମିଠା ତୋ ପାଇଁ। మరి ఇంట్లో ఉండదమ్మా. ఇంట్లో ଘର ଭିତରେ ଥିବା ବୋହୂ ପାଇଁ అత్తమ్మా ଓ ଶାଶୁ ମାନେ నీ ప్రేమ అవసరమైంది మీ అమ్మాయి కాదు. ତୁମର ପ୍ରେମ ଆବଶ୍ୟକ ତୁମ ଝିଅ ପାଇଁ ନୁହେଁ। ఎవరికో పుట్టి କାହା ଗୃହରେ ଜନ୍ମ నీ ନେଇକି ఇంట్లోకి వచ్చి ତୁମ ଗୃହକୁ ଆସି నీ బిడ్డగా మారి ତୁମ ସନ୍ତାନରେ ପରିବର୍ତ୍ତନ నీ ହେଇ బిడ్డకు భార్య అయి ତୁମ ପୁଅର ସ୍ତ୍ରୀ ହେଇକି నీకు వారసత్వాన్ని ఇచ్చి ତୁମର ବଂଶ ବୃଦ୍ଧି କରେକି నీ జీవితాన్ని ముందుకు నడిపించే ତୁମର ଜୀବନକୁ ଆଗକୁ ବଢଉଥିବା కోడలే నీ కూతురు అమ్మా. ତୁମର ବୋହୂ ହିଁ ତୁମର ଝିଅ। Praise God. Praise God. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మామయ్యలు ଶ୍ୱଶୁର ମାନେ ఎవరిని ప్రేమించాలి మనం? ତୁମେ କାହାକୁ ପ୍ରେମ କଲ? అల్లుడు. ଝିଅକୁ। స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అల్లుడా. ఓ ଝିଅ, అల్లుడయ్యా నువ్వు? అబ్బో వెరీ గుడ్. అల్లుడు అందరూ ఒకసారి చిందాపోతానండి. మామగారిని అందరూ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోకూడదు. ଆମେମାନେ ସଦାସର୍ବଦା ଖ୍ରୀଷ୍ଟ କହିଥିବା କଥାକୁ ଆମେ ଭୁଲିବା ନାହିଁ। మీకు వందనాలు చెప్పే వారికి వందనాలు చెప్తే మీరు ఎక్కువ చేసేది ఏముంది? ଯଦି ତୁମକୁ ଧନ୍ୟବାଦ ତୁମକୁ ନମସ୍କାର ଯଦି ଜଣେ କଲେ ତାକୁ ନମସ୍କାର କଲେ କଣ ଅଛି ତା ଭିତରେ? మిమ్మల్ని ద్వేషించు వారిని ప్రేమించుడి. ତୁମମାନଙ୍କୁ ଦ୍ୱେଷ କରୁଥିବା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରେମ କର। మీ శత్రువులను ప్రేమించుడి. ତୁମ ଶତ୍ରୁମାନଙ୍କୁ ପ୍ରେମ କର। మీ విరోధులను దీవించుడి. ତୁମ ବିରୋଧୀମାନଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ ଦିଅ। మిమ్మల్ని ఎవరు హింసిస్తున్నారు ସେମାନେ ତୁମକୁ ତାଡ଼ନା ଦଉଛନ୍ତି వారిని ప్రేమించండి. ସେମାନଙ୍କୁ ప్రేమ କର। ఒకసారి గుండె చేసుకోండి. ଗୋଟେ ସମୟ ପାଇଁ ଛାତିରେ ହାତ ଦିଅ। రెండు కళ్ళు గట్టిగా మూసుకోండి. ଦି ଆଖିକୁ ବନ୍ଦ କରନ୍ତୁ। మీ శత్రువును ఒకరి పేరు గుర్తు తెచ్చుకోండి. ତୁମ ଶତ୍ରୁ ଜଣଙ୍କର ନାମକୁ ସ୍ମରଣ କର। ఇంటోళ్ళు బయటోళ్ళు, ଗୃହ ଭିତରେ ହେଇପାରନ୍ତି, ଗୃହ ବାହାରେ ବି ହେଇପାରନ୍ତି। ఎదురింటోళ్ళు వెనకింటోళ్ళు, ତୁମ ପଡୋଶୀ ହେଇପାରନ୍ତି, ତୁମ ସାମ୍ନାଘର ହେଇପାରନ୍ତି। ఈ ఆస్తిని కొట్టేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ହୁଏତ ତୁମ ଧନ ଲୁଟି ନେଇଥିବା ଲୋକ ହେଇପାରନ୍ତି। ఈ సమస్యను పెంచిన వాళ్ళు అయి ఉండొచ్చు, ହୁଏତ ତୁମକୁ ସମସ୍ୟା ଆଣିଥିବା ଲୋକ ହେଇପାରନ୍ତି। నీకు అనారోగ్యం కలిగించిన వాళ్ళు అయి ఉండొచ్చు, ହୁଏତ ତୁମକୁ ଦୁର୍ବଳ ଆଣିଥିବା ଲୋକମାନେ ସେମାନେ ହେଇପାରନ୍ତି। నీకు నెమ్మది లేకుండా చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ହୁଏତ ତୁମକୁ ଶାନ୍ତି ନ ଦଉଥିବା ଲୋକ ହେଇପାରନ୍ତି। వాళ్ళలో ఒకరిద్దరు పేర్లు గుర్తు తెచ్చుకుందాం. ସେମାନଙ୍କ ଭିତରୁ ଜଣେ ଦି ଜଣଙ୍କ ନାମ ସ୍ମରଣ କରନ୍ତୁ ଆପଣମାନେ। గుర్తొచ్చింది. ମନେ ପଡିଲା କି? పళ్ళు నోరొద్దు, కోపపడొద్దు, କ୍ରୋଧିତ ହୁଅନ୍ତୁ ନାହିଁ। దేవా నా దేవా, ଓ ମୋ ପ୍ରଭୁ, నీ రూపము నా యందు ఏర్పడినందుకు ଓ ପ୍ରଭୁ ତୁମ୍ଭ ରୂପ ମୋ ଠାରେ ସ୍ଥାପନ ହେଇଥିବାରୁ ఇదిగో నేను పలానా శత్రువుని, ହଁ ମୁଁ ଅମୁକା ବ୍ୟକ୍ତି ପ୍ରତି నన్ను హింసించిన ଶତ୍ରୁତା, వ్యక్తిని, ମତେ ହିଂସା ଦେଇଥିବା ବ୍ୟକ୍ତିକୁ, నన్ను హీనంగా చూసిన వ్యక్తి, ମତେ ହୀନତା ଦେଖିଥିବା ବ୍ୟକ୍ତିକୁ నేను ప్రేమించగలిగే మనసు ମୁଁ ପ୍ରେମ କରିବାର ହୃଦୟ నాకు దయచేయి. ମତେ ଦିଅ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। కళ్ళు తెరిచి దేవునికి స్తోత్రం చెప్తాం. ଆଖି ଖୋଲିକି ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎవరెవరు శత్రువుని గుర్తు తెచ్చుకొని ప్రేమించారో చేయొద్దండి. କେତେ ଜଣ ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ସ୍ମରଣ କରିକି ପ୍ରେମ କଲେ? ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ସ୍ମରଣ କରିକି ପ୍ରେମ କଲେ। అంటే ఇక్కడ అందరికి శత్రువులు ఉన్నారు. ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଶତ୍ରୁ ଅଛନ୍ତି। ఉన్నారా? ଅଛନ୍ତି କି? ఉన్నారా? శత్రువుని గుర్తు తెచ్చుకున్నారు, మరి చేయొద్దని. ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ସ୍ମରଣ କଲେ ହାତ ଉଠେଇଲେ ସମସ୍ତଙ୍କ ଶତ୍ରୁ ଅଛନ୍ତି।
ఈ రోజు నుంచి ఆ శత్రువులు మీకు మిత్రులవుతురుగాక. ఆమేన్. ସେ ଶତ୍ରୁ ମାନେ ତୁମ ମାନଙ୍କର ମିତ୍ର ହୁଅନ୍ତୁ। హల్లెలూయా. ఇవ్వనందరూ హల్లెలూయా. అవసరమైనప్పుడు ଆବଶ୍ୟକ ଥିବା ସମୟରେ అవసరమైన వ్యక్తికి ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତିକୁ అవసరమైనంతగా ଆବଶ୍ୟକ ଥିବା ଅନୁଯାୟୀ అందించగలిగేదే ଦେଇପାରିବା ହିଁ యేసు క్రీస్తు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ప్రేమ స్వరూపం. ପ୍ରେମ ସ୍ୱରୂପ ଅଟନ୍ତି। Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తు స్వరూపము ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ మన యందు ఏర్పడు వరకు. ଆମ ଠାରେ ସ୍ଥାପନ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ చెప్పండి, మేము ఇద్దరం మాట్లాడడం, యాక్షన్ చేస్తాం, మీరు మాటలు చెప్పాలా. ଆମେ ଆକ୍ଟିଂ କରିବୁ, ଆପଣମାନେ କହିବାକୁ ପଡିବ। ఆమేన్ ఆమేన్। సో మొదటి స్వరూపము యాక్షన్ చేస్తాం. ପ୍ରଥମ ସ୍ୱରୂପ ଏକ୍ସନ କରାଯିବ ବର୍ତ୍ତମାନ। ହଁ వాట్ ఈస్ దట్? సో వాట్ ఈస్ దట్? యథార్థ జీవితం. ప్రైజ్ గాడ్. Praise God। రెండవది ଦ୍ୱିତୀୟ ବିଷୟ ఆ ఆ ఆ ఆ ఆ చెప్పండి, తెలుగు వాళ్ళు. ఆ ఆ ఆ ఆ అవసరమైనప్పుడు అవసరమైన వ్యక్తికి అవసరమైనంతగా అందించేదే. ଦ୍ୱିତୀୟ ବିଷୟରେ ମଧ୍ୟ ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତିକୁ ଆବଶ୍ୟକତା ଅନୁଯାୟୀ ନାଇଁ ଆବଶ୍ୟକତା ଥିବା ସମୟରେ ଆବଶ୍ୟକତା ଥିବା ବ୍ୟକ୍ତିକୁ ଆବଶ୍ୟକତା ଅନୁଯାୟୀ ଦେବା ହିଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପ୍ରେମ ଅଟେ। Praise the Lord. Praise the Lord। అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సో యేసు క్రీస్తు స్వరూపము అనగా ఆయన యొక్క యథార్థమైన స్వభావము. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ କହିଲେ ଗୋଟେ ଯଥାର୍ଥ ସ୍ୱଭାବ। రెండవదిగా ఆయన యొక్క ప్రేమ ଦ୍ୱିତୀୟ ତାଙ୍କର ପ୍ରେମ ସ୍ୱରୂପ। చివరికి మాటగా చదువుకుందాం. ଶେଷ ବିଷୟ ଗୋଟେ ପଢିବାକୁ ମାନେ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ଫିଲିପିୟ ପୁସ୍ତକ 2 ଅଧ୍ୟାୟ 7వ వచనాన్ని చదువుదాం. 7 ପଦକୁ ପଢିବା। చాలు. దాసరూప ధారణకు ఈ దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। నువ్వు నాకు ఒరియా నేర్పించేస్తావు ఒక 2 రోజులు లేకపోతే కదా. ନିଜର ଆଜ୍ଞା ରହିଲେ ସମ୍ପର୍କ ଶିଖିଯିବେ। ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ଦାସଙ୍କ ସ୍ୱରୂପ ପରିଧାନ କରିକି దాసుక స్వరూప పరిధాన କରିକି ଆସିଗଲା ଆଜ୍ଞା। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా। మనం చెప్పండి, యేసు క్రీస్తు స్వరూపము యేసు క్రీస్తు స్వరూప మన యందు ఏర్పడాలి. మన యందు ఏర్పడాలి. ଅଛି అనగా ଅର୍ଥ ఆయన యొక్క యథార్థమైన స్వభావం, ତାଙ୍କର ଯଥାର୍ଥ ସ୍ୱଭାବ, ఆయన యొక్క ప్రేమ స్వరూపం, ତାଙ୍କର ପ୍ରେମ ସ୍ୱରୂପ, చివరిగా ଶେଷରେ దాసుని స్వరూపం. ଦାସ ସ୍ୱରୂପ। దాసుని స్వరూపం. ଦାସ ସ୍ୱରୂପ। ଏହା ଦାସ ସ୍ୱରୂପ ଏକ ପ୍ରକାର దాసుని ଦାସ ସ୍ୱରୂପ। ఈ స్వరూపం ଆମେ ଗୋଡ଼ ପିଟିବା ଏହି ସ୍ୱରୂପ ନୁହେଁ। మీరు ఎక్కడైనా చూసారా? ସେଇ ପ୍ରକାର ଆପଣମାନେ ଦେଖିଥିବେ బస్తీ మే సవాల్, ବସ୍ତି ମେ ସୱାଲ। తొడగొట్టి మీసం మేలేస్తాం. ଯଦି ଆମେମାନେ ଗୋଡ଼ ପିଟିକି ଯଦି ମେଚା ମୁଡ଼ିବା ତାହା ଦାସ ସ୍ୱରୂପ କି? ఇలా గర్వంతో గర్విష్ఠులయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ଏହି ପ୍ରକାର ଗର୍ବିଷ୍ଠ ଲୋକ ଅନେକ ଅଛନ୍ତି। తొడగొట్టి మీసాలు మెలేసి పొగరికి తిరిగే వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ଯଦି ଗୋଡ଼ ପିଟିକି ମେଚା ମୁଡ଼ିବା ଲୋକ ଜଗତରେ ଅନେକ ଅଛନ୍ତି। అన్ని కలిగి ఉండి కూడా, ସବୁ କିଛି ଥାଇକି ମଧ୍ୟ, అందరికంటే జ్ఞానం ఉండి కూడా, ସମସ୍ତଙ୍କର ଅଧିକ ଜ୍ଞାନ ଥାଇକି ମଧ୍ୟ, ఆరోగ్యం ఉండి కూడా, ଆରୋଗ୍ୟ ଥାଇକି ମଧ୍ୟ, ఆస్తి పాస్తులు ఉండి కూడా ଧନ ସମ୍ପତ୍ତି ଥାଇକି ମଧ୍ୟ యేసు క్రీస్తు వలె ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭଳି తను తాను తగ్గించుకొని ତା ନିଜକୁ ନିଜ ନତ କରିକି దాసుని స్వరూపం ଦାସ ସ୍ୱରୂପ ధరించగలుగుటమే
ପରିଧାନ କରିବା ହିଁ క్రీస్తు స్వరూపం. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ୱରୂପ। ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేన్ని బట్టి మనం హెచ్చించుకుంటున్నాం? ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ କାହାକୁ ଦେଖି ଆମେ ମାନେ ଅହଂ ଭାବି ହେଉଛନ୍ତି? దేన్ని బట్టి మనలో గర్వం పెరుగుతుంది? କାହାକୁ ଦେଖି ଆମ ମାନଙ୍କ ଭିତରେ ଗର୍ବ ବଢୁଛି? దేన్ని బట్టి మనం అతిశయింపబడుతున్నాం? କୋଉ ବିଷୟକୁ ଦେଖି ଆମେ ଅତିଶୟ ହଉଛୁ ଆମେ ମାନେ? అతిశయించడానికి మన దగ్గర ఏం లేదు. ଅତିଶୟ ବାଣୀ ମଧ୍ୟ ଆମ ଠାରେ କିଛି ନାହିଁ। గర్వించడానికి మన దగ్గర ఏం లేదు. ଗର୍ବୀୟ ବାଣୀ ଆମ ଠାରେ କିଛି ନାହିଁ। ఎందుకంటే మనము క్షమించబడిన పాపులము. ଆମେ ମାନେ କାହିଁକି କହିଲେ ଆମେ କ୍ଷମା ପାଇଥିବା ଜଣେ ପାପୀ। లోకమంతా పాపములో ఉన్న పాపులు, ଏ ଜଗତ ପାପ ଥିବା ପାପୀ, శాపములో ఉన్న పాపులు, ଅଭିଶାପ ଥିବା ପାପୀ, మనము క్షమించబడిన పాపులం. ଆମେ ମାନେ କ୍ଷମା ପାଇଥିବା ପାପୀ। ఏ మాత్రం కూడా హెచ్చించుకోవడానికి మన దగ్గర ఏం లేదు. କୌଣସି ବିଷୟ ନିଜକୁ ନିଜେ ଉନ୍ନତ କରିବା ପାଇଁ ଆମ ଠାରେ କିଛି ନାହିଁ। దేవుని బిడ్డలారా, మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు, ହୁଏତ ଆମ ଠାରେ ଜ୍ଞାନ ଥାଇପାରେ, పరిశుద్ధత ఉండొచ్చు, ପବିତ୍ରତା ଥାଇପାରେ, ఆరాధన ఉండొచ్చు, ଆରାଧନା ଥାଇପାରେ, వాక్యం చెప్పే విధానం ఉండొచ్చు, ବାକ୍ୟ କହିବାର మాట్లాడే కళ ఉండొచ్చు, ହୁଏତ ଗୀତ ଗାଇବା ସ୍ୱର ଥାଇପାରେ, ఆస్తి ఐశ్వర్యం అందచందాలు ఏదైనా ఉండొచ్చు. ଧନ ସମ୍ପତ୍ତି ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଅନେକ କିଛି ଥାଇପାରେ। ఇవన్నీ తప్పు కాదు, ଏ ସବୁ କିଛି ଭୁଲ ନୁହେଁ, వాటిని బట్టి హెచ్చించుకోవడం తప్పు. କିନ୍ତୁ ତାହା ଦ୍ୱାରା ନିଜକୁ ନିଜେ ଉନ୍ନତ କରି ଦେଖେଇବା ତାହା యేసుక్రీస్తు యొక్క ଭୁଲ। స్వరూపము, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ୱରୂପ, ఆయన పరలోక భాగ్యమును ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଭାଗ୍ୟକୁ విడిచిపెట్టుకొని భాగ్యం ఎంచుకోలేదు కానీ ତାକୁ ପରିତ୍ୟାଗ ନ କରି ନ ଭାବିକି ఆయన దేవునితో సమానమైన వాడైనప్పటికీ, ସେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସମାନତ୍ୱ ଥିବା ଅଧିକାର సర్వలోకము ఆయన చెప్పు చేతల్లో ఉన్నప్పటికీ, ହୁଏତ ସାରା ଜଗତ ତାହାଙ୍କ ଅଧୀନ ଥିବା ସତ୍ତ୍ୱେ ବି మనుషుని పోలికగా పుట్టి ସେ ମନୁଷ୍ୟ ରୂପକୁ ଧାରଣ କରିକି దాసుని స్వరూపము ధరించి ଦାସ ସ୍ୱରୂପ ପରିଧାନ କରିକି తను తాను రిక్తునిగా చేసుకొని ତାହାଙ୍କୁ ନିଜକୁ ନିଜେ নত କରିକି మరణము పొందినంతగా, ମୃତ୍ୟୁ పର୍ଯ୍ୟନ୍ତ అనగా శిలువ మరణం పొందినంతగా ସେ କୃଷ ସମର୍ପଣ తను తాను ఎలా తగ్గించుకున్నాడు, ନିଜକୁ ନିଜେ ଯେଉଁ ପ୍ରକାର নত କଲେ అలాగు నీవు నేను ସେଇ తగ్గించుకున్న ପ୍ରକାର ଆପଣ ମୋ নত ହେବାକୁ ପଡିବ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వాడికి సెకండ్ నుంచి మాట చెప్పండి. ପଡୋଶୀ ହାତ ଦେଇକି କହନ୍ତୁ, నేను నీ దాసుడను, ମୁଁ ତୁମର ଦାସ, నేను నీ యొక్క యజమానుడు కాను, ମୁଁ ତୁମର ମାଲିକ ନୁହେଁ, నేను నీకంటే ఎక్కువని కాదు, ମୁଁ ତୁମଠାରୁ ଅଧିକ ନୁହେଁ, నేను నీ దాసుడను, ମୁଁ ତୁମର ଦାସ, నీ కొరకు పరిచయం చేస్తాను, ମୁଁ ତୁମ ପାଇଁ ସେବା କରିବି, నీవు నాకంటే యోగ్యుడవు, ତୁମେ ମୋ ଠାରୁ ଯୋଗ୍ୟ ଅଟ, నేను నీకంటే తక్కువ వాడను. ମୁଁ ତୁମଠାରୁ ଅଳ୍ପ ଅଟେ। ఇదే క్రైస్తవ జీవితం. ତାହା ହିଁ ଖ୍ରୀଷ୍ଟ ଜୀବନ ଅଟେ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నా పేరేంటో తెలుసా? అంటాం మనం. ଆମେ ଅନେକ ସମୟରେ କହିତ ମୋ ନାମ କଣ ତମେ ଜାଣିଛ କି? నా ఊరు వారో తెలుసా? ଓ ମୋର ଗ୍ରାମ ତମେ ଜାଣିଛ କି? నా వంశం అంటే ఏంటి తెలుసా? ଏ ମୋର ଜାତି କଣ ଜାଣିଛ କି? మా తాత ఏం చేసాడో తెలుసా? ଏ ମୋ ଅଜା କଣ କରିଥିଲା ଜାଣିଛ କି? నా ఎవరు నీ తెరకు మాట్లాడుతున్నావు? ଏ ମୋର స్టాటస్ ତମେ ଜାଣିନ କି? నా గురించి నీకు ఏం తెలుసురా? ఏ ମୋ ବିଷୟ ତମେ କଣ ଜାଣିଛ? ఆ మాటలన్నీ మాట్లాడటానికి కాదు మనం ప్రభు నమ్ముకున్నది. ସେଇ କଥା କହିବା ପାଇଁ ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଇଁ ଚାଲିଦିନ యేసుక్రీస్తు స్వరూపం అంటే అది కాదు. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ୱରୂପ କହିଲେ ତାହା ନୁହେଁ। యేసుక్రీస్తు స్వరూపము దాసుని స్వరూపం. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ୱରୂପ ଦାସ ସ୍ୱରୂପ। ఏమి లేక దాసుడు కాదు, ସେ କିଛି ନଥାଇକି ଦାସ ହେଇନାହାନ୍ତି, ఏమి రాక దాసుడు కాదు, କିଛି ନ ଜାଣିକି ସେ ଦାସ ହେଇନାହାନ୍ତି, ఏమి ఉండక దాసుడు కాదు, କିଛି ନାହିଁ କହିକି ସେ ଦାସ ନୁହନ୍ତି। అన్ని ఉండి కూడా, ସବୁ କିଛି ଥାଇକି ମଧ୍ୟ, అన్ని కలిగి ఉండి కూడా, ସବୁ କିଛି ଥାଇକି ମଧ୍ୟ 10 మందికి పంచబెట్టగలిగిన స్థామతుడు 10 కూడా, ଜଣଙ୍କୁ ଦେବାର ସାମର୍ଥ୍ୟ ଥିବା 10 ସତ୍ତ୍ୱେ, మంది మేలు చూడగలిగిన స్థితి ఉండి కూడా, 10 ଜଣଙ୍କୁ ଆଶୀର୍ବାଦ ଦେବାର ଶକ୍ତି ଥିବା ସତ୍ତ୍ୱେ, దావీదు రాజులాగా ଓ ଦାଉଦ ରାଜା ଭଳିଆ యెహోవా మందిరములో ప్రవేశించి ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ମନ୍ଦିରରେ ପ୍ରବେଶ କରେ, కూర్చుని ఇలాగ మనవి చేసెను. ବସିକି ଏହି ପ୍ରକାର ନିବେଦନ କଲେ। దావీదు రాజు, ଦାଉଦ ଜଣେ ରାଜା, కింగ్ డేవిడ్, ସେ ଜଣେ ରାଜା ଅଟନ୍ତି। ఆయన మామూలు గొర్రె కాపరి దావీదు కాదు. ఇప్పుడు ସେ ସାଧାରଣ ମେଷ ଚରୁଆର ବର୍ତ୍ତମାନ ఆయన మామూలు గొలియాతును కొట్టినప్పుడు చిన్నవాడు కాదు. ସେ ସାଧାରଣ ଗଲିଆକୁ ମାରିବା ଗୋଟେ ବାଲ୍ୟ ନୁହେଁ, ସନ୍ତାନ ନୁହେଁ। ବର୍ତ୍ତମାନ దావీదు కింగ్ డేవిడ్, ପରିସ୍ଥିତି ସେ ଜଣେ ରାଜା ଅଟନ୍ତି। ఆయనకి సైన్యం ఉంది, ତାଙ୍କର ସୈନ୍ୟ ଅଛନ୍ତି, ఆయన అంతఃపురం ఉంది, ତାଙ୍କର ରାଜଭବନ ଅଛି, ఆయనకి సంపద చాలా ఉంది, ତାଙ୍କର ବହୁ ସମ୍ପଦ ଧନ ସମ୍ପତ୍ତି ଅଛି, స్వతహాగా పరాక్రమం ఉంది, ଓ ପରାକ୍ରମଶାଳୀ ଅଟନ୍ତି, ఉండే ధైర్యం ఉంది, ତାଙ୍କର ବହୁତ ସାହସୀ ଅଟନ୍ତି, తెలివితేటలు ఉంది, ବହୁତ ଜ୍ଞାନବାନ ଅଟନ୍ତି, అన్ని ఉన్నాయి. ସବୁ କିଛି ଅଛି। అయినా కూడా ତଥାପି దేవుని మందిరంలోకి వచ్చి ప్రభుଙ୍କୁ ଉପସ୍ଥିତ ଆସିବେ, శ్రమను తగ్గించుకొని ନିଜକୁ ନିଜେ ନତ దేవా କରିବେ। యెహోవా हे प्रभु मेरे प्रभु, తగాలను హెచ్చించుటకు प्रभु तुम हमको देते उठेवा निमंत्रण ఎంతటి వాడనయ్యా. हम कहते प्रभु मुखिए That is the stamina of
of Christianity. ତାହା ଅଛି ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର Praise the ସ୍ୱଭାବ। Lord. Hallelujah. 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 ఈ మధ్యాహ్న కాల సమయంలో లేఖ తగ్గించుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేఖ ନ ଥାଇକି ନତ କରିବା ଲୋକ ଅନେକ ଅଛନ୍ତି। క్రైస్తవుడు లేఖ తగ్గించుకునేవాడు కాదు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ନାହିଁ ସେଥିପାଇଁ ଆମେ ନତ ହେବା ପାଇଁ କୁହାଯାଉ ନାହିଁ। ఉండి కూడా లేనట్టే బతికేవాడు. ଆମ୍ଭେ ମାନେ ଥାଇକି ମଧ୍ୟ ନଥିଲା ବେଳେ ఆరోగ్యం ఉండి కూడా ଆରୋଗ୍ୟ ଥାଇକି ମଧ୍ୟ అనారోగ్యస్తులతో సహవాసం చేసేవాడు. ରୋଗୀ ମାନଙ୍କ ସହିତ ସହଭାଗିତା କରିବା, వ్యాపారం చేసి సంపాదించే స్తోమత ఉన్నా కూడా ବ୍ୟବସାୟ କରିକି ରୋଜଗାର କରିବା ସ୍ଥିତି ଥାଇକି ମଧ୍ୟ దాన్ని వద్దనుకుని ତାହା ନା କହିକି దేవుని బిడ్డల క్షేమం కొరకు పనిచేసేవాడు. ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ ଲୋକମାନଙ୍କ ପାଇଁ କାମ କରିବା ପାଇଁ మధ్యాహ్న కాల సమయంలో ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ దాసుని స్వరూపం. ଦାସ ସ୍ୱରୂପ చెప్పండి ఏ స్వరూపం మనది? ଓ ସ୍ୱରୂପ ବାହାର କର। అందరూ చెప్పండి చిత్తం మహాప్రభు. ସମସ୍ତେ କର ପ୍ରଭୁ ତୁମ ଇଚ୍ଛା। హేరోదు రాజా ଓ ହେରୋଦ ରାଜା କିଏ ସେ ସ୍ଥାନରେ? ହେରୋଦ ରାଜା ସେଇ ପ୍ରକାର କହିଲେ କିଏ ସେ ସ୍ଥାନରେ? భటుడు వస్తాడు. ସେ ସମୟରେ ଗୋଟେ ସୈନ୍ୟ ଆସିଲା, ఇలా వచ్చి ସେହି ପ୍ରକାର ଚାଲିକା ଆସିକି చిత్తం మహాప్రభు ରାଜା ତୁମ ଇଚ୍ଛା। అది యేసు ప్రభు స్వరూపం. ତାହା ଅଛି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସ୍ୱରୂପ। దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ସନ୍ତାନ ମାନେ నిజంగా తగ్గించుకునే క్రైస్తవుడు ପ୍ରକୃତରେ ନିଜକୁ ନିଜେ ଯଦି ନତ କରେ ଜଣେ ଖ୍ରୀଷ୍ଟିଆନ, రూపంలోనే కాదు, ରୂପରେ ମାତ୍ର ନୁହେଁ, స్వభావంలోనే కాదు, ସ୍ୱଭାବରେ ମାତ୍ର ନୁହେଁ, 24 గంటలు 24 ଘଣ୍ଟା దేవుని ఎదుట నిలబడి ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡା ହେଇ చిత్తం మహాప్రభు ତମ ఇଚ୍ଛା, నువ్వేం చేయమంటే చేస్తా. ତୁମେ ଯାହା କରିବା ପାଇଁ କହୁଛ ମୁଁ ତାହା నీ କରିବି। చిత్తమే నా సంతోషం, ତୁମ ଇଚ୍ଛା ହିଁ ମୋର నీ ଆନନ୍ଦ, ఇష్టమే నా ఇష్టం. ତୁମ ଇଚ୍ଛା ହିଁ ମୋର ଇଚ୍ଛା। నువ్వేం చేయమంటే చేస్తా. ତୁମେ ଯାହା କହିବ ତାହା ମୁଁ କରିବି। అదే యేసు క్రీస్తు యొక్క దాసుని స్వరూపం. ତାହା ଅଛି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଦାସତ୍ୱର ଗୁଣ। మనకి నచ్చినట్టు జీవించడం కాదు, ଆମ ଇଚ୍ଛାକୁ ଅନୁଯାୟୀ ଜୀବନ మనకు వచ్చినట్టు హెచ్చించుకోవడం కాదు, ଆମେ ଚାହିଁବ ଯେ ଆମେ ନିଜକୁ ଉଚ୍ଚ దేవుని చిత్త ప్రకారం జీవించడమే ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଜୀବନ କାଟିବା। దాసుని స్వరూపం. ଦାସ ସ୍ୱରୂପ। మా నాన్న తన పిల్లలందరికీ ఈ పేర్లే పెట్టాడు. ମୋ ବାପା ସମସ୍ତଙ୍କୁ ଏହି ନାମ ହିଁ ରଖିଲେ। మా పెద్దనే ప్రభుదాసు, ମୋ ବଡ ଭାଇଙ୍କ ନାମ ପ୍ରଭୁ ଦାସ, మా చిన్ననే క్రీస్తాసు, మా ଛୋଟ ଭାଇ ଖ୍ରୀଷ୍ଟ ଦାସ, మా అక్క యేసుదాసు, ମୋ ନାନୀ యేసు ଦାସ, మా నేను దేవదాసు. ଆଜ୍ଞା ଅଛନ୍ତି ଦେବଦାସ। అందరూ దాసులు అవ్వాలని ଆମେ ସମସ୍ତେ ଦାସ ହେବାର ଅଛି। ఆయన మనసారా కోరుకున్నాడు. ସେ ତାଙ୍କ ହୃଦୟରେ ସେ ଭାବିଲେ। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ହାଲେଲୁୟା। నా జీవితంలో 23 ఏళ్ళు వచ్చే వరకు ମୋ ଜୀବନ 30 ବର୍ଷ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ నేను అవనన్నాను. నేను ମୁଁ ହେବି ନାହିଁ କହିଲି। నేను డబ్బు సంపాదించాలన్నాను. నేను ମୁଁ ଧନ ରୋଜଗାର କରିବାର ଅଛି କହିଲି। నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ମୋ ଇଚ୍ଛାରେ ଝିଅକୁ ବାହାହେଲି। నేను కోరుకున్న జీవితం నాకు కావాలి. ଓ ମୋ ଅନୁଭବ କରିବା ଜୀବନ ଦରକାର। నేను ఏదంటే చనిపోవాలి. ମୁଁ ଯାହା କରେ ତାହା ହେବାର ଅଛି। నేను నచ్చిన అమ్మాయిని చేసుకున్నా. ମୋ ଇଚ୍ଛା କରିବା ଝିଅକୁ ବାହାହେଲି। కులాలు వేరు, మతాలు వేరు, ଜାତି ଭିନ୍ନ, ବର୍ଣ୍ଣ ଭିନ୍ନ, ସବୁ ଭିନ୍ନ ଅଟେ। వాళ్ళ విధానం వేరు, మా విధానం వేరు. ତାଙ୍କର ଭାବନା ଭିନ୍ନ, ମୋର ଭାବନା ఎవరు ଭିନ୍ନ। వద్దన్నా, ଯିଏ ନା କହିଲେ మా ମଧ୍ୟ, నాన్న వద్దని మొత్తుకున్నా, ମୋ ବାପା ନା କହିଲେ ମଧ୍ୟ, పరువు పైన మర్యాద పైన ଇଜ୍ଜତ କଲେ ଯାଉ ମୁଁ నేను అనుకున్నదే చేశా. ଯାହା ଭାବିଲି ତାହା କଲି। నేనే హీరో, ମୁଁ ହିଁ ହିରୋ, నా భార్య హీరోయిన్. ଓ ମୋ ସ୍ତ୍ରୀ ହିରୋଇନ, మేమిద్దరమే అందరికంటే నెంబర్ 1. ଓ ଆମେ ଦୁଇ ଜଣ ସମସ୍ତଙ୍କର ନମ୍ବର 1। అందరి నా ఇష్టం జరగాలి, ସବୁ ମୋ ଇଚ୍ଛା ହେବାର ଅଛି। నేను కోరుకున్నదే జరగాలి. ମୁଁ ଯାହା ଭାବୁଛି ତାହା ହେବାର ଅଛି। అంతవరకు నా జీవితం శాపగ్రస్తంలోనికి వెళ్ళిపోయింది. ସେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋର ଜୀବନ అంతవరకు నా ବିଶ୍ୱାସ జీవితంలో చీకటి అలుముకుపోయింది. ସେତେବେଳେ పର୍ଯ୍ୟନ୍ତ ମୋ ଜୀବନ ଅନ୍ଧକାର అంతవరకు నా జీవితం అంతా భయంకరమైన వేదన భరితమైంది. ସେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ଜୀବନ ଏକ ଭୟାନକ ବେଦନା ଭିତରେ చివరికి ଥିଲା। చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాల్సి వచ్చింది. ଶେଷକୁ ପ୍ରିୟ ବନ୍ଧୁ ମୃତ୍ୟୁ ସହିତ ଲଢିବାକୁ నా ପଡିଲା। భార్య, నేను అప్పటికి పుట్టిన ఒక బిడ్డ, ముగ్గురు కలిసి రైలు కింద పడి చచ్చిపోవాలని ప్రయత్నాలు ଆଉ చేశాం. ଯେତେବେଳେ ମୋର ଜନ୍ମିତ ଛୋଟ ଛୁଆକୁ ନେଇକି ମୋ ସ୍ତ୍ରୀ ମୁଁ ଯାଇକି ରେଳ ତଳେ ପଡିକି ମରିବା ପାଇଁ ଯାଇଥିଲୁ। చివరికి బెజవాడలో కృష్ణా నది రిజర్వాయర్ దూకేద్దామని నిర్ణయించుకున్నాం. ଆଉ ଶେଷକୁ ଆମେ ହେଲେ କୃଷ୍ଣା ନଦୀରେ ଡେଇଁବା ପାଇଁ ଆମେ ଚେଷ୍ଟା କଲୁ। ఆ రాత్రి వేళ, ସେଇ ରାତ୍ରି ସମୟରେ ఇక చచ్చిపోదాం నిర్ణయించుకున్న వేళ, ମୃତ୍ୟୁ ନିମନ୍ତେ ଆମେ ଯେତେବେଳେ ଭାବି నా ସାରିଲୁ, భార్య అన్యురాలు. ମୋର ସ୍ତ୍ରୀ ଜଣେ వాళ్ళు ବିଜାତୀୟ। తిరుపతి ప్రతి సంవత్సరం 3 సార్లు వెళ్తారు. ସେମାନେ ତିରୁପତିକୁ ପ୍ରତିବର୍ଷ 3 ଥର ଯାଆନ୍ତି। కలకత్తా కాళీమాత సేవలో 6 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ସେମାନେ କଲକତ୍ତା କାଳୀ ମାଙ୍କ ସେବାରେ 6 ବର୍ଷ ସେମାନେ ରହିଲେ। ସେ నా భార్య యొక్క
ನಮ್ಮ అత్తగారి సంతానం 10 మంది, ମୋ ଶାଶୁଙ୍କର ସନ୍ତାନ 10 ଜଣ, అందులో 5 మంది ఆడపిల్లలు, ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ 8 ଜଣ ଝିଅ, 2 మగ పిల్లలు. 2 ଜଣ ପୁଅ ସନ୍ତାନ। ఆడపిల్లల పేర్లన్నీ లక్ష్మి 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 లక్ష్మి. ఆ ଝିଅମାନଙ୍କ ସମସ୍ତଙ୍କ ନାମ ଲକ୍ଷ୍ମୀ 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 ଲକ୍ଷ୍ମୀ। వెంకట లక్ష్మి, రామ లక్ష్మి, సుబ్బలక్ష్మి, సాయి లక్ష్మి. ସବୁ ଲକ୍ଷ୍ମୀ 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 ଉପରେ ଆସିଲା। ఆఖరిలో ఒకటే ఒక లక్ష్మి. ଶେଷରେ ଗୋଟିଏ ଲକ୍ଷ୍ମୀ, ఆ లక్ష్మి నా లక్ష్మి. ସେ ଲକ୍ଷ୍ମୀ ମୋର ଲକ୍ଷ୍ମୀ। అంతా విగ్రహాల నుంచి వచ్చారు వాళ్ళు. ସେମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପ୍ରତିମାରୁ ଆସିଲେ। శవాలతో మాట్లాడతారు, ସେମାନେ ମୃତ ଶରୀର ఆత్మతో మాట్లాడతారు, ఆత్మలతో మాట్లాడేవాళ్ళు, ଆତ୍ମାମାନଙ୍କ ସହିତ କଥା କହିଲେ। సోది చెప్పించుకునేవాళ్ళు. ସେମାନେ ଅନେକ ପ୍ରକାର କଥା తన జీవితం କହିଥାନ୍ତି। అంతా అధపాతాళంలో ఉన్నప్పుడు ସେମାନେ ଏ ପ୍ରକାର ଭୟାନକ ସ୍ଥିତିରେ ଥିବା ସମୟରେ ఆమె నా భార్య అయింది. ସେ ମୋର ସ୍ତ୍ରୀ ହେଲା। చచ్చే ముందు కూడా ମରିବା ప్రార్థన ସମୟରେ చేసుకుందాం నాకు అనిపించలా. ପ୍ରାର୍ଥନା କରିବା ମୁଁ ବି ଭାବିଲି ନାହିଁ, అన్యురాలైన భార్య నాతో చెప్పింది, କିନ୍ତୁ ବିଚାର ମୋ ସ୍ତ୍ରୀ ମତେ କହିଲା, చచ్చిపోయే ముందు 3 రోజులు మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని చచ్చిపోతాంగా. ମରିଯିବା ପୂର୍ବରୁ ଆମ ଗୃହରେ 3 ଦିନ ପ୍ରାର୍ଥନା ରଖିକି ఆ ప్రార్థనే తిరిగి మాకు ప్రాణం పోసింది. ଆଉ ସେ ପ୍ରାର୍ଥନା ପୁନର୍ବାର ଆମକୁ ଜୀବିତ ରଖିଲା। హల్లెలూయా, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆ ప్రార్థనే నా జీవితంలో ఉన్నటువంటి నా తప్పులని నాకు తిరిగి చూపించింది. ଆଉ ସେଇ ପ୍ରାର୍ଥନା ମୋ ଜୀବନର ପ୍ରତ୍ୟେକ ଭୁଲକୁ ମୋ ସମ୍ମୁଖରେ ఆ ଦର୍ଶାଇଲା। ప్రార్థనే నాలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. ସେଇ ପ୍ରାର୍ଥନା ମୋ ଭିତରେ ଅନୁତାପକୁ ନେଇକି ఆ ଆସିଲା। పశ్చాత్తాపం దాదాపు 3-4 సంవత్సరాల నాలో ఉండిపోయింది. ସେ ଅନୁତାପ ମୋ ଭିତରେ 3-4 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ କାମ କଲା। ఆ 3 సంవత్సరాల పశ్చాత్తాపంలో ଆଉ ସେ 3 ବର୍ଷର ଅନୁତାପ ଜୀବନରେ దాసుని స్వరూపంలోనికి దేవుడు ମୋ నడిపించాడు. ଦାସ ସ୍ୱରୂପ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ମତେ କଢାଇ ନେଲେ। హెచ్చించుకున్న దేవదాసు ମୋ ନିଜକୁ ନିଜ ଉଚ୍ଚତା ଉନ୍ନତ କରିବାର ଦେବଦାସ తగ్గించుకునే దేవదాసుగా ବର୍ତ୍ତମାନ మార్చాడు. ନୂତନ ହେବାର ଦେବଦାସ ଭାବରେ ପ୍ରଭୁ దేవుని ଆଣିଲେ। బిడ్డ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ଆଜି ଗୋଟେ କଥା କହିକି ମୁଁ ଶେଷ କରିବି। ఒకవేళ మనం తగ్గించుకుంటే ఏదో నష్టమైపోతాం అనుకుంటున్నామేమో. ఒకవేళ ଯଦି ଆମେ ନିଜକୁ నిଜ ନତ କରୁ କିଛି ଆମେ మనం అన్ని ଛୋଟ ଭାବୁ, అన్ని వదిలేసుకొని మనం దాసులుగా ఉంటే మనం ఈ భూమి మీద అన్ని పోగొట్టుకుంటామని మనం అనుకుంటున్నామేమో. ଯଦି ହୁଏତ ଆମେ ସବୁ ପରିତ୍ୟାଗ କରି ମୋ ଦାସ ଭଳି ଯଦି ଜୀବନ କାଟି ଜଗତର యేసు ସବୁ ప్రభు చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଥିବା ଗୋଟେ କଥାକୁ ଭୁଲି ଯାଆନ୍ତୁ ନାହିଁ। ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకునేవాడు, ప్రభు దృష్టికి తను తాను ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଯେ ନିଜକୁ ନିଜେ ନତ କରେ ఆయన హెచ్చించబడును. ସେ ଉଚ୍ଚ ସ୍ଥିତିକୁ ଯାଏ। తను తాను హెచ్చించుకునేవాడు ଯେଉଁ ନିଜକୁ ନିଜେ ଉଚ୍ଚ ଦେଖାଏ తగ్గింపబడును. ସେ నిଜ నిଜ ତଳକୁ ଯାଏ। ఈ మధ్యాహ్న కాల సమయంలో ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ దేన్ని బట్టి మనం అనవసరంగా హెచ్చించుకోవద్దు. କୌଣସି ବିଷୟକୁ ନେଇକି ନିଜକୁ ନିଜେ ଉନ୍ନତ దేవుని କର। వైపు చూసి ପ୍ରଭୁଙ୍କ ଆଡେ ଦେଖିକି ఆయన రూపాన్ని ତାହାଙ୍କ ରୂପକୁ మనం ధరించుకుందాం. ଆମେ ମାନେ ପରିଧାନ କରିବା। ఒకటి యథార్థమైన స్వభావం, యథార్థమైన ପ୍ରଥମ స్వభావం, ବିଷୟରେ ଯଥାର୍ଥ ସ୍ୱଭାବ, ప్రేమ స్వరూపం, ପ୍ରେମ ସ୍ୱରୂପ, దాసుని స్వరూపం. ଦାସ ସ୍ୱରୂପ। ఈ మధ్యాహ్న కాల సమయంలో ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ ఆ స్వరూపాన్ని నీకు ఇవ్వడానికి, ସେଇ రూପ ତୁମକୁ ଦେବା ନିମନ୍ତେ, ఆయన రూపాన్ని మనకి ఇవ్వడానికి ତାହାଙ୍କ రూପ ଆମମାନଙ୍କୁ ଦେବା ନିମନ୍ତେ సిలువలో ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. କ୍ରୁଶରେ ତାଙ୍କ ନିଜ ସ୍ୱରୂପକୁ ସେ ହରେଇଲେ। యెషయా 53:2 విధంగా చెప్తుంది, ଇସାଇୟା 53:2 ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, లేత మొక్క వలెను, ଯଦି ସାଧାରଣ ଗୋଟେ ఎడారిలో పెరిగిన ఎండిన మొక్క వలెను ଏଟା ଶୁଖିଲା ଜମିର ବଢିଥିବା ଗୋଟେ ଗଛ ସଦୃଶ୍ୟ అతడు ఆయన ఎదుట పెరిగెను. ସେ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ఇతరులు ବଢିଲେ। చూసి అతన్ని అపేక్షించినట్లుగా ସେ ତାଙ୍କୁ ଦେଖି ଯୋଉ ପ୍ରକାର ଅପେକ୍ଷା କଲେ, స్వరూపమైనను ତାଙ୍କ ସ୍ୱରୂପ ମଧ୍ୟ సొగసైనను ତାଙ୍କ ଶରୀରରେ ఆయనకు లేకపోయెను. ତାଙ୍କ ଠାରେ ନଥିଲା। ఆయనలో స్వరూపము లేదు, ତାଙ୍କ ଠାରେ ସ୍ୱରୂପ ନାହିଁ। ఆయనలో అపేక్షించేటువంటి ఆకర్షణ లేదు. ତାଙ୍କ ଠାରେ ଅପେକ୍ଷା କରିବାର ଆକର୍ଷଣ ନାହିଁ। ତୁମେ ଯୋଉ ମନ୍ଦିରକୁ ଗଲେ ବି ସେମାନେ ତତ୍ତ ଚକଚକ କରୁଥିବା ପ୍ରତିମା ଦେଖାଯାଏ, ସୁନାର ମୁକୁଟ ଦେଖାଯାଏ, ଉପରୁ ତଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଅନେକ ପ୍ରକାର ଅଳଙ୍କାର ପରିଧାନ କରି ବହୁତ ଗମ୍ଭୀରତାର ଦେଖାଯାଏ ସେମାନେ। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେଇ ପ୍ରକାର ହେଲେ ନାହିଁ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ରୂପ ସେଇ ପ୍ରକାର ନୁହେଁ। ତୁମେ ଯୋଉ ଯାହାର ଯୀଶୁକୁ ଦେଖିବା ପାଇଁ ଚାହିଁଲେ ସେ କ୍ରୁଶ ଉପରେ କଣ୍ଟା ମୁକୁଟ ପରିଧାନ କରିକି ରକ୍ତଚିକ୍ତ ଶରୀର ସହିତ ଶରୀର ଉପରେ ବସ୍ତ୍ରହୀନତାରେ ଅଣ୍ଟାରେ ପିନ୍ଧା ଯୋଉ ବସ୍ତ୍ରରେ ହାତରେ କଣ୍ଟା ବାଡେଇକି ସେ କ୍ରୁଶ ଉପରେ ଆଶା ନଥିବା ଗୋଟେ ପକ୍ଷୀ ସଦୃଶ୍ୟ ସେ ଝୁଲୁ ଅଛିଥିବା କୃଷ୍ଣକୁ ଆମେ ଦେଖିଥାଉ। କଣ ହେଲା କୃଷ୍ଣଙ୍କ ରୂପ? ଆମେ ପ୍ରଶ୍ନ କରିପାରେ କୃଷ୍ଣ ତୁମ ରୂପ କଣ ହେଲା? ఆయన కమల వర్ణుడు, ସେ ଧବଳ ବର୍ଣ୍ଣ, ఆయన రక్త ସେ వర్ణుడు, ରକ୍ତ ବର୍ଣ୍ଣ, ఆయన స్వరూపము గలవాడు, ସେ ସ୍ୱରୂପ ଥିବା ପରମେଶ୍ୱର, ఆయన అందగాడు. ସେ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ପରମେଶ୍ୱର। మరి ఇప్పుడు ఆయన రూపం ఏమై
ବର୍ତ୍ତମାନ ତାଙ୍କ ରୂପ କଣ ହେଲା? ఆ రూపం నీకు ఇవ్వబడింది. ସେହି ରୂପ ତୁମକୁ ଦିଆଯାଇଛି। ఈ నా పాప స్వరూపం ఆయన మీద వేయబడింది. ଆପଣଙ୍କର ମୋର ପାପ ସ୍ୱଭାବ ତାହାଙ୍କ ଉପରେ ଦିଆଗଲା। మనందరి యొక్క దౌర్భాగ్యపు దిక్కుమాలిన రూపం ఆయన మీద పడింది. ଆମମାନଙ୍କର ଏକ ଦୁର୍ଭାଗ୍ୟଜନକ ରୂପ ତାହାଙ୍କ ଉପରେ ఆయన ଦିଆଯାଇଛି। అందమైన స్వరూపం నాకు నీకు ఇవ్వబడింది. ତାହାଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ରୂପ ଆପଣଙ୍କୁ ମତେ ସେ ଦେଲେ। ఆ రూపాన్ని నీకు ఇచ్చి ସେହି ରୂପ ତୁମକୁ ଦେଇକି ఈ స్వభావాన్ని కలిగి జీవించమని ఆయన చెప్తున్నాడు. ତୁମକୁ ତାହାଙ୍କ ସ୍ୱଭାବ ଦ୍ୱାରା ଜୀବନ କାଟିବା ପାଇଁ ఆయన ସେ మరణించాడు, କହିଛନ୍ତି। ସେ ସମାପ୍ତ କଲେ, మనం జీవిస్తున్నాం. ଆମେମାନେ ଜୀବନ କାଟୁଅଛୁ। ఆయన రూపాన్ని పోగొట్టుకున్నాడు, ସେ ତାଙ୍କ ରୂପକୁ ହରାଇଲେ, మనం నూతన రూపంతో రూపాంతరం ଆମେମାନେ చేయబడ్డాము. ନୂତନ ରୂପରେ ରୂପାନ୍ତରିତ ହେଇଛୁ। దీని కొరకై మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ଆମେ ସେଥି ନିମନ୍ତେ ଜଗତରେ ଜୀବନ କାଟୁଅଛୁ। దీని కొరకే మనం దేవుని మందిరానికి ସେଥି వస్తున్నాం. ନିମନ୍ତେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଆସୁଅଛୁ। దాని ద్వారానే మనం దీవించబడుతున్నాం. ତା ଦ୍ୱାରା ଆମେମାନେ ଆଶୀର୍ବାଦ ପାଉଅଛୁ। దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. ପ୍ରଭୁଙ୍କ ଆଡେ ଦେଖିକି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। అందరూ మోకరించాలని నేను కోరుతున్నాను. ସମସ୍ତେ ଆଣ୍ଠେଇବା ଆମେମାନେ ସମସ୍ତେ। కొద్ది నిమిషాలు విత్తబడిన వాక్యాన్ని ధ్యానం చేయాలని ଅଳ୍ପ ఆశపడుతున్నాను. ସମୟ ଗୁଣାନ୍ୱିତ ବାକ୍ୟକୁ ଆମେ ସ୍ମରଣ କରିବା। మౌనంగా కొన్ని విషయాలు దేవుని హృదయంలో గుచ్చుకునేటట్టు చేసిన విషయాలు మరొకసారి ପ୍ରଭୁ జ్ఞాపకం ଗୁପ୍ତ చేసుకోండి. ଭାବରେ କିଛି ବିଷୟ ତୁମ ହୃଦୟକୁ ଆଘାତ କରିବା ପାଇଁ ଦେଉଅଛନ୍ତି। నా పిల్లలారా అంటూ మొదలు పెట్టాడు దేవుడు. ଓ ପ୍ରଭୁ ତାଙ୍କ ବାକ୍ୟ ଆରମ୍ଭ କରେ, ମୋ ସନ୍ତାନ ମାନେ ఎంత తండ్రిలాగా పిలుస్తున్నాడు నా ସେ ପିତା ଭଳି పిల్లలారా. ଆମମାନଙ୍କୁ ସେ ଡାକୁଅଛନ୍ତି। క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అని. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ୱରୂପ